హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. వీడియోస్ మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. ఏమేమి వీడియోస్ కావాలనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సమ్మర్ డ్రింక్స్ అడిగారు అనమాట. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. చేశాను ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది అత్తమ్మ వాళ్ళ ఊర్లో లాస్ట్ డే అనమాట. అడల్లి పోచమ్మ పండుగ అనేసి కంపల్సరీ ప్రతి ఇయర్ చేస్తాము మేమైతే. సో ఆ పండుగకి అయితే అందరం కలుస్తాము. అక్కడ ఏంటంటే పోచమ్మ తల్లి దగ్గర మేకను కూడా కట్ చేసి అక్కడే వండుకొని తింటామన్నమాట. అది నిర్మల్ డిస్టిక్లో సారంగపురం మండలంలో ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట ఈ పోచమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి. సండే అయితే అస్సలు ప్లేస్ ఉండదు, అందుకనేసి మేము మంగళవారం చేస్తున్నాం అనమాట. ఇంకా మంగళవారం ఎవరు ఉంటారులే అనేసి వెళ్ళాము. వెళ్తే ఫుల్ రష్ ఉంది మంగళవారం కూడా. సో ఇదైతే 9:30 అప్పుడు అనమాట. ఇంకా మనం అక్కడ ముగ్గే వేసి గుడి ముందు అన్నీ చేసి ఇంకా మేక జర్తిస్తుంది అనమాట. అంటే మనం కళ్ళు దాపి మేకకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి, అంటే ఇట్లా కళ్ళు పోసినాక జర్తివ్వాలి. జర్తిస్తే అప్పుడు మనం మేకను కట్ చేయడానికి ఉంటుంది అనమాట. జర్తిచ్చినాకైతే మేకను తీసుకొని వెళ్తారు. మనం గుళ్ళో అయితే దర్శనం చేసుకోవాలి. సో లోపలైతే నేను షూట్ చేయలేదు. ఇప్పుడు టెంపుల్ చాలా పెద్దగా చేస్తున్నారు బ్యాక్ సైడు. సో అమ్మవారిని అయితే పక్కకు పెట్టారనమాట. అంటే పక్కన ఒక చిన్న రూమ్లో పెట్టారు. ఇంకా అటు సైడ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మరి ఇంకా అక్కడైతే నేను షూట్ చేయలేదు. సో ఆ రోజు అయితే అసలు చాలా రూమ్స్ కూడా బాగా రష్ ఉన్నాయి అన్నమాట. ఇంకా బయట కూడా ఎక్కడ దొరకలేదు. సో ఇంకా ఒక టెంట్ అయితే తెప్పించి కొంచెం ప్లేస్ ఉంటే గుడి దగ్గరే వేసేసామన్నమాట. మేము ఎప్పుడు ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తాము. ఈ ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈసారి అయితే మేము త్వరగానే వెళ్ళామన్నమాట. ఇంకా లంచ్ చేసుకొని తిని వెంటనే 2కే రిటర్న్ అయ్యాము. ఇవాళ స్పెషల్స్ ఏంటంటే తలకాయ కూర చేశారు, మటన్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, ఇంకా బోటి దోసకాయ అనమాట. నేనైతే బోటీలో దోసకాయ వేసి ఎప్పుడు చూడలేదు. కర్రీ అయితే చాలా బాగుంటుంది అనేసి చెప్పారనమాట మా హస్బెండ్, మా అత్తమ్మ. సరే చేస్తున్నారు కదా అని షూట్ చేశాను. ఇట్లా పెద్ద పొయ్యిలు అయితే తెప్పించారు. ఇంకా వంట త్వరగా చేసుకొని తినేసి, ఎండ బాగుంది కదా అనేసి వేడి గాలి వస్తుందన్నమాట అక్కడైతే. ఇంకా 2 వరకు అందరం కార్లో రిటర్న్ అయ్యాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి 2 ఆనియన్స్ అనమాట పొడవుగా కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇవి ఫస్ట్ అయితే తలకాయ కూర చేశారనమాట. ఒక పక్కేమో మటను ఉడుకుతూ ఉంది. ఈ బోటి కూర అయిపోయినాకైతే బగారా రైస్, వైట్ రైస్ చేస్తారనమాట. నేను ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు. ఇంకా మటన్ కర్రీ కామనే కదా అనేసి నేను షూట్ చేయలేదన్నమాట. మేమైతే అక్కడ కూర్చున్నాము. అత్తమ్మ వాళ్ళే వంట చేశారు. సో ఇంకా కొంచెము పొంగల్ అన్నం కూడా చేస్తారనమాట. ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పొంగలి అన్నము అవన్నీ పెట్టేసి మేకను కట్ చేసినాక వంట చేస్తాము. సో ఆ నైవేద్యం అంతా కొంచెం ప్రసాదంగా అందరికీ పెట్టేస్తారనమాట. ఇంకా అందరం తిన్నాము. ఒక 2-3 అయితే వంట దగ్గర ఉంటారు. సో బోటీలో దోసకాయ వేసి చేస్తే చాలా బాగుంటుందంట. మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు బోటీలో అయితే దోసకాయ వేయరు, నార్మల్గానే చేస్తారు, గోంగూర వేసి చేస్తారు. మటన్లో అయితే ఆలుగడ్డ, దోసకాయ ఇవి వేయడం తెలుసు, బీరకాయ వేస్తారు కొందరు మటన్లో. నేనైతే ఈ దోసకాయ ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది కదా అనేసి షూట్ చేశాను అనమాట. అసలు తిన్నాకైతే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అసలు. బోటి దోసకాయ అయితే నాకు బాగా నచ్చింది. నేను మళ్ళీ ఇంట్లో కూడా ఒకరోజు ట్రై చేయాలి. సో ఇప్పుడు ఇంకా 1 వీకే కదా నేను ఊరికి వెళ్ళొచ్చి, నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేయాలన్నమాట. సేమ్ అలానే వస్తుందో రాదో. ఎప్పుడైతే పొయ్యిలు పెట్టే వండుతారనమాట. ఈసారి అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంది, మనం త్వరగా వెళ్ళాలనేసి ఇంకా సిలిండర్ అవన్నీ తెప్పించి ఇంకా త్వరగా వంట చేసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి మా హస్బెండ్ చేస్తున్నాడు. సో నాన్ వెజ్ ఆయన బాగానే చేస్తాడు, కాకపోతే అన్నీ అందిస్తే చేస్తాడనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక బోటి
మంచిగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ ఉంచి ఈ బోటి తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది, కానీ ఇది క్లీనింగ్ అయితే చాలా టైం పడుతుంది అన్నమాట. కానీ అది క్లీనింగ్ మంచిగా చేస్తేనే దాని టేస్ట్ బాగా వస్తుంది. మనం సరిగా చేయకపోతే స్మెల్ వస్తుంది అన్నమాట కర్రీ వచ్చేసి. ఇట్లా మినిమం ఒక 10 to 15 మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసి ఇంకా మంచిగా వేగాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేస్తే మనకు అది కొంచెం మంచిగా ఆయిల్లో మగ్గిపోతుంది అన్నమాట. ఇంకా తర్వాత కూడా పక్కకైతే మటన్ చేస్తున్నారు. సో మటన్ కూడా లేతగా ఉందన్నమాట. ఒక 8.5 kgనో ఏమో పడింది. కర్రీ అయితే జస్ట్ మా ఇంట్లో వరకే కాబట్టి ఇది వచ్చేసి తలకాయ కూర అనమాట. సూప్ పెట్టకుండా బాగా దగ్గరికి చేసాము. ఇంకా జస్ట్ ఇలా ప్లేట్లో పెట్టుకొని స్నాక్స్ లాగా తినేలాగా చేశారనమాట, చారు లేకుండా. ఇదైతే నా ఫేవరెట్. ఫస్ట్ నాకు నాన్ వెజ్ లేదన్న ఇష్టమైన కర్రీ ఉందంటే తలకాయ కూర అనమాట. తర్వాతే చికెన్ బిర్యానీ. సో నాకు ఎందుకో తలకాయ కూర చాలా ఇష్టము. ఇంక ఇదైతే మనం మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేయాలన్నమాట. వదిలేస్తే మంచిగా మనకి మగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈవెన్గా మనకి అన్నీ కుక్ అవ్వాలి కాబట్టి. ఇలా మంచిగా వేగిపోయినాక ఇప్పుడైతే మనం సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఇది 3/4 kg వరకు ఉంటుంది అన్నమాట బోటి. దీనికి వచ్చేసి చిన్న దోసకాయలు 2, అంటే 1/2 kg దోసకాయ అయితే సరిపోతుంది. మరి దోసకాయ ఎక్కువ వేసినా మనకి పులుపు ఎక్కువ అవుతుంది అన్నమాట. ఆ దోసకాయలని చూసుకొని, దోసకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దానికి తగినట్టు కారం వేసుకోవాలన్నమాట. 2 చిన్న దోసకాయలు, సో దానికి తగినట్టు కారం వేసుకోవాలి. ఇంకా మంచిగా మగ్గిపోయినాకైతే కారం యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మనం కారం వాసన అంతా పోయేంత వరకు మంచిగా కలుపుకున్నాక దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. చిన్న దోసకాయలు 2, 1/2 kgకి కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సో గింజలు తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం దోసకాయ వేసుకుంటే ఏంటంటే ఆ పులుపు కారం అనేది ఆ దోసకాయ ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని కొంచెం మనకి అది దగ్గరికి అవ్వాలన్నమాట. కొంచెం దగ్గరికి అయినాక కొంచెం మనకు ఆయిల్లోనే ఆ దోసకాయ కూడా మగ్గిపోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మంచిగా కొంచెం లేట్ అయినట్టు అనిపించింది నాకు ఈ కర్రీ, కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందన్నమాట. నేనైతే దీంతో తలకాయ కూరతోటే ఎక్కువ తిన్నాను. మటన్ కొంచెం తక్కువే వేసుకున్నాను అనమాట. అక్కడ అసలు ఎంత ఎండ ఉందంటే ఒకటే కూల్ డ్రింకులు తాగుతూనే ఉన్నాము. హార్డ్లీ మేము 10కి వెళ్ళాము, 2కి రిటర్న్ అయ్యాము. ఆ 4 అవర్స్కే చుక్కలు కనపడినాయి. పాపం ఇంకా కొందరైతే పొయ్యిల మీదనే చేస్తున్నారు వంటలు. కొందరికైతే అసలు టెంట్ కూడా దొరకలేదన్నమాట, చెట్టు కిందనే చేసుకుంటున్నారు. ఈ దేవతనైతే చాలామంది కొలుస్తారనమాట. ఎక్కువ అయితే మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలామంది వస్తారు. చాలా నమ్మకం అనమాట ఈ పోచమ్మ తల్లి అంటే. భక్తి టీవీలో కూడా చాలాసార్లు చూపించారు. ఇంక ఈ దోసకాయ అయితే మంచిగా మగ్గిపోయినాక 2 చెంబులు వాటర్ పోయాలి. వాటర్ పోసి కలిపేసి ఒక్కసారి మూత పెట్టాలి. ఇదైతే మటను 8 kgs వరకు పడింది. మేము 30 మెంబర్సే కాబట్టి 35 మెంబర్స్ ఉన్నాము. సో మంచిగా గుత్తగా ఉండేము. మాకు 2 పూట్లకి సరిపోయిందనమాట. ఇంక ఇదైతే వాటర్ పోసి కొంచెం ఒక పొంగు వచ్చినాక జస్ట్ ఒక్కసారి కలుపుదామనేసి మూత తీసి కలుపుతున్నామన్నమాట. ఇట్లా మంచిగా మనకి వాటర్ అంతా సగానికి ఎక్కువగా కొంచెం దగ్గర పడినాక 1 స్పూన్ అనమాట, ఎక్కువ వేయద్దు, చిన్న టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేయాలి. ఇంకా ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా పోయేంత వరకు ఒక 2 సెకండ్స్ ఆగాలన్నమాట. ఆగేసి ఇంక ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసాము. మా ఆయన నాన్ వెజ్ కర్రీస్ ఏ చేసినా మసాలాలు చాలా తక్కువ యాడ్ చేస్తాడనమాట. తక్కువ యాడ్ చేసినా చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఎక్కువైతే నాన్ వెజ్ దగ్గర ఈయన చేస్తూ అంటాడు, వాళ్ళందరినీ అందిమంటాడు అనమాట. కొన్ని వాళ్ళు చేస్తారు, కొన్ని అయితే ఈయన చేస్తాడు.
ఇంకా అట్లా అనమాట. కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి ఫస్ట్ మనం వేగేటప్పుడే వేసాము. మన బోటి వేగేటప్పుడే ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. అప్పుడు వేసుకోకపోయినా ఇప్పుడు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళైతే లాస్ట్లోనే వేస్తారనమాట అల్లం వెల్లుల్లి. ఇంకా ఫస్ట్ మనం బోటి ఫ్రై అయినప్పుడే వేశారు దీంట్లో అయితే. కాకపోతే అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అనమాట. ఇది కొంచెం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా. ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు, ఎవరెస్ట్ అయినా, సూర్య అయినా, ఏదైనా వేసుకోవచ్చు. మనం ఇంట్లో పట్టింది అయితే ఇంకా బాగుంటుంది. సో మేమైతే ఇంకా రెడీమేడ్ ప్యాకెటే వేసాము. మసాలాలు అయితే అన్నీ ఇంట్లోనే పట్టుకొని వచ్చామన్నమాట. అల్లం వెల్లుల్లి, కొబ్బరి పొడి, ధనియాల పొడి అవన్నీ. ఎందుకంటే 3 పండుగలు కాబట్టి ఇంకా మేకలకి ఎంత మసాలా పడుతుందో అంత. ఇంకా దేని దానికే ముందు రోజు నీట్గా ఫ్రెష్గా పట్టి తెచ్చుకున్నామన్నమాట బాక్స్లో అయితే. ఎందుకంటే బాగుంటుంది. అక్కడ ఏంటంటే ఊర్లో మసాలాలు కూడా గ్రైండర్లో రుబ్బిస్తారు. ఒకవేళ మనం మిక్సీలో పట్టుకోకపోయినా మనం బయటికి పంపించైనా ఇచ్చుకోవచ్చు. సో మొత్తం దగ్గరికి అయితే అయింది. గరం మసాలా వేసినాక ఎంత టేస్టీగా కుదిరిందంటే అంత టేస్టీగా కుదిరింది. నాకైతే బాగా నచ్చింది. నేను కంపల్సరీ ఇంట్లో అయితే ట్రై చేయాల్సిందే. ఇంకా అందరం అలా కూర్చొని 1:15కి అట్లా కూల్ డ్రింక్, నాన్ వెజ్ పెట్టుకొని తినేసామన్నమాట. తినేసి 2కి అయితే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యి మళ్ళీ వెళ్తూ మళ్ళీ బేకరీ దగ్గర కూడా ఆగామన్నమాట. ఆగేసి మళ్ళీ అక్కడ ఐస్ క్రీమ్స్ అవి తిన్నామన్నమాట. అంత ఎండ్ ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలు వచ్చేసి చికెన్ బిర్యానీ కావాలి అంటే ఇంకా మా ఆడపడుచు చేసిందనమాట చికెన్ బిర్యానీ. సో ఇంకా అది చికెన్ బిర్యానీ ఆల్రెడీ 2 సార్లు వీడియో నా ఛానల్లో పెట్టాను కదా అని నేను షూట్ చేయలేదు. ఇంకా తను ఏంటంటే టమాటా వేయకుండా చేసింది, నేనేమో టమాటా వేసి చేస్తా, అంతే డిఫరెన్సు. ఇంకా నేను ఇంకా అక్కడికి వెళ్తే ఎక్కువ షూట్ చేయడం అవ్వదన్నమాట. సో ఇంకా లాస్ట్లో పిల్లలకి వడ్డిచ్చే ముందు తీస్తుంటే ఇంకా ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే తను టమాటా యాడ్ చేయలేదు, నేను టమాటా యాడ్ చేశాను, అంతే డిఫరెన్స్ అనమాట. ఇంకా అక్కడ 9 days ఉంటే మ్యాక్సిమం ఒక 5 days నాన్ వెజ్ సెక్షనే అయిపోయిందనమాట. ఒక 3 days అయితే వెజ్ తిన్నాము. ఇంకా మా ఆడపడిచి వాళ్ళదని, మా మైసమ్మని, మా పోచమ్మ పండుగని, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా అట్లా నాన్ వెజ్ ఎక్కువైపోయిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మా లాస్ట్ తోడికోడల మీద ప్రాంక్ చేద్దామనేసి మాకు ఒక విషయం తెలిసింది. 3:30కి నిన్ను అడగాలి అని చెప్పామన్నమాట. 3:30కి ప్రాంక్ అనుకున్నాము. తను నమ్మి సీరియస్ అయిద్దిలే షూట్ చేద్దామని అనేసి అనుకున్నామన్నమాట. ఇంకా నిజంగానే అలిగి వెళ్ళింది. ఇంకా తర్వాత ఎంతసేపటికి రావట్లేదు, అందుకనేసి ప్రాంకు జోక్ చేసాము అని చెప్పామన్నమాట. సరే ఇంకా తనకి తెలిసిపోయింది కదా అనేసి వాళ్ళిద్దరు నన్ను కలవనియట్లేదు అని మా ఆయనకి చెప్పి ప్రాంక్ చేద్దామని మేము ముగ్గురం అనుకున్నామన్నమాట. మా ఆయన లేదు, మీరిద్దరు ఎందుకు అట్లా చేస్తున్నారు దాన్ని అనేసి నేను అడుగుతాను ఆగు అని సీరియస్గా వస్తున్నాడు అనమాట. సో వస్తుంటే కూలర్ పక్కన కెమెరా ఉంది, చూశాడు, మీరు ఏదో చేస్తున్నారు అనేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఫ్రాంక్ కాస్త పోయిందనమాట. ఆ కెమెరాలేమో హాల్లో పెడదామంటే ఈయన హాల్లోనే కూర్చుంటున్నాడు. 1/2 hour అయినా జరగట్లేదు. ఇంకెక్కడ పెట్టాలి కెమెరా నాకు అర్థం కాల. ఈయనేం కనుక్కున్నాడు అనమాట. సో మమ్మల్ని పిలుస్తున్నాడు రూమ్లోకి. వాళ్ళు కెమెరాలు పెట్టారని మేము పోవట్లేదు, మమ్మల్ని పిలుస్తారని మేము తలుపు పక్కనే ఒక 1/2 hour దాక్కున్నాం అనమాట. ఫుల్ నవ్వుకుంటున్నాము. సో ఫ్రాంక్ కాస్త అట్లా తోడికోడల మీద కాలేదు, మా హస్బెండ్ మీద కాలేదనమాట. అసలు ఇవాళ ఎట్లయినా ప్రాంక్ చేయాలి, ఏంది అసలు ఇట్లా అయిపోయింది, ఇద్దరి మీద చేద్దాం అనుకుంటే ఇద్దరి మీద అవ్వలేదనేసి ఇంకప్పుడు ఆలోచించి మా పెద్దాడు పరిచయ దగ్గరికి వెళ్ళి ప్రాంక్ చేసామన్నమాట. ఆల్రెడీ నేను ఆ వీడియో ముందు 5 days ముందు పోస్ట్ చేశాను. మా పిన్ని ఇంత ఎమోషనల్ అయిపోయిద్ది అని అనుకోలేదని ఒక వీడియో పోస్ట్ చేశా కదా, అది ఈరోజే అనమాట. ఇంకా మా పిన్ని మీద చేద్దామనేసి వెళ్ళాము. అదేదైతే సక్సెస్ అయింది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.